అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే కొందరు రమా డ్రెస్ చేంజ్ చేయరా అని అంటున్నారు దోస్తులు. సో ఆ క్యారెక్టర్ కి ఆప్షన్ లేదన్నమాట, అందుకే మేము చేంజ్ చేస్తలేం దోస్తులు, ఏమనుకోకండి. ఏ క్యారెక్టర్స్ కి డ్రెస్ చేంజ్ చేసే అవకాశం ఉందో వాటికి మాత్రమే చేస్తున్నాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి ప్లీజ్ దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మోరుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 164 అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఎవరిదబ్బా ఈ నంబరు? కొత్తగా కనిపిస్తాంది. నంబరు సేవ్ చేసి చూడలేదు కదా, గిన్నిసార్లు చేసినట్టున్నారు. మరి ఆమె ఏం చెప్తాంది? లిఫ్ట్ చేద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో, అప్పుడు చేస్తలేరు. హలో, ఏమైందండి? ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నీ ఫోన్కి నంబర్ ఎవరిది అసలు? ఫోను లిఫ్ట్ చేసి హలో అని అన్నారు ఒక్కసారి, మళ్ళా హలో అంటే హలో అంటలేరు. ఎవరిదో మగ వాయిసే ఉన్నది కదా. ఏ కంపెనీడికి ఇట్లా కావచ్చు, ఆ సిగ్నల్ ఉండదు. అందులోనే ఉన్నాడు, సప్పుడు ఎత్తలేడు. హలో హలో, ఏది ఒకసారి ఇయ్యండి ఇటు. బాయ్ బాడుకోసేసి చెప్తాడు. ఎవరాళ్ళు? ఏ కంపెనీడే కావచ్చు, ఆయన ఫోన్ కు సిగ్నల్ ఉండదు. అలా అత్త అన్నాడు, ఆకు తంబాకు ఎత్తానన్నాడు, ఇక అందుకే ఫోన్ చేస్తాడు కావచ్చు. ఫస్ట్ ఏమో హలో అంటే వినబడుతుంది కానీ మళ్ళీ నెక్స్ట్ సారికి వినబడదా? అయినా నీ కంపెనీ నంబరు అలా సేవ్ చేసి ఉంటుంది కదా, మరి ఇప్పుడు అది కొత్త నంబరు. అయ్యో ఆయనే కొత్త నంబరు తీసుకున్నాడండి, నేను సేవ్ చేసుకోలేదు. అన్నిసార్లు ఫోన్ చేస్తాడా కంపెనీడు? అయితే అసలు ఎవరు నువ్వు? నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు కదా రామా. ఏమండి, నేను మీ దగ్గర దాచిపెట్టాల్సిన పనేమున్నది? సరే సరే తి, నేను తొందర ఈ వర్క్ చేసుకొని పొలం కాడికి పోవాలి. అయ్యో నేను ఇప్పుడే అనుకున్నా పొలం కాడికే వేనవు కావచ్చని, పోలేదా? లేదు లేదు, గా నర్సక్కోలింటికి వేనా పనుండి. సరే అండి. ఏంది మరి రమా ఫోన్కు కొత్త నంబర్లు అచ్చుడేంది? కంపెనోడు నా మాట ఎందుకు బంద్ చేసిండు? కంపెనోడు అయితే మాట్లాడతాడు కదా. అసలు ఏం జరుగుతుంది? ఏదో తేడా కనిపిస్తుంది కానీ మరి రమా ఏమన్నా ఎత్తాందా ఏంది? ఎన్నెళ్ళేంది నర్సక్క కూడా నాకు వేరే వేరే జాగ్రత్తలు చెప్పుతుంది. అసలు ఏం జరుగుతుంది నా వెనకాల? నాకు అర్థమై పాడైతలేదు. ఇటు ఒక కన్నేసి ఉంచాలే కానీ ఇలా ఒక గంట సేపే ఎత్తే అయిపోతుంది వర్క్. వామ్మో వామ్మో వాయ్యో, నా మోగనికి కొంచెం అయితే దొరికిపోదు. నేను నా ఈ పంత సాపవు, నా బతుకు భద్రాచలం పోయేది. ఈ బాడుకోను ఫోన్ చేయకంటే చేసుకుంటా నన్ను చంపబట్టే. దీనికి ఫోన్ చేసి చెప్పుదాం. ఏం పుట్టిందిరా ఓ బాడుకో, ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నావు. నా భర్త ఇంట్లోనే ఉన్నాడు చూసినవా? ఇప్పుడు కొంచెం అయితే నీ పని నా పని అయ్యేది. నాకేం తెలుసు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, ఏమైందని నేను ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నా. మరి నువ్వు కనీసం చెప్పవా మీ ఆయన ఇంట్లో ఉన్నాడని? అది కాదు కానీ నువ్వుపై ఫస్ట్ హలో అన్నవా? నీ మాట ఇన్నాడు దేవుడా, కంపెనోడని కవర్ చేసినా నువ్వెందుకు ఇట్లా చేస్తావు? నాకు అర్థమైతలేదు. అరే ఫోన్ చేస్తే ఏమైతుందే, మాట్లాడనీకి ఎత్తానా? ఏంటిది ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అంటే? కాదు, నీకు సందర్భం లేదు ఏది లేదా? ఇంట్లో ఆయన ఉన్నాడు అని నీకు తెలిసే ఉంటది కదా, లేకపోతే నేను ఫోన్ చేస్తా కదా. నువ్వు ఫోనే ఎత్తలేవని నేను చేస్తానా? నీ శేషుడు మునిగా, నీ శేషుడు కగ్గిరాలుగా నా మొగానికి ఎరకైతే నా సావు నా దినాలు చేస్తాడు గాని. అంత లేదు, వదిలిపెడితే వదిలిపెట్టని నేను నిన్ను చేసుకుంటా కదా పెళ్ళి. ఓ మా వేసుకున్నావుతి నీ మేరమొఖం పెట్టుకొని. నాకు పోరగాళ్ళు ఉన్నారు, నాకు పెళ్ళి అయింది, ఏందో మళ్ళా నన్ను చేసుకుంటాడట. అవసరం లేదు ఉండు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఊకూక ఫోన్ చేయ చెప్తానా, లేకపోతే సిమ్ము మొత్తం విరిచి పారేస్తా నాకు టిక్కే లేచనంటే. అయ్యో సిమ్ మిర్చి పారెత్తే ఇంకో సిమ్ తీసుకోవా? ఆ సిమ్ముకి ఎత్తా. ఏం సంగతి, వస్తానవా లేదా? అత్తానంటివి కదా.
ఏటు రావాలే పోరగాళ్ళు బడికి పోతుర్రు. ఈయనకేమో జ్వరం వస్తుంది అద్దు అని ఈయన అంటాండు, నువ్వేమో రా 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 అనబడుతుంది. అవన్నీ కుదురై ఒక్కసారి వచ్చిపోరామా. మరి నేను రావాలయ్యి అలా కలవనీకి. నువ్వేడుకత్తావు? మొన్న వచ్చినందుకే గమె చూసే ఆమెను కాళ్ళ ఏళ్ళ పడ్డా, చెప్పకు ఎవరికి చెప్పకు, నా భర్తకి చెప్పకు అనని. సరే అని ఆమె సప్పుడేకున్నది. నువ్వు మళ్ళత్తా అని మొదలు పెట్టకు కథ, నేను చెప్తానా, నేనే అత్తగాని. సరే గాని అవన్నీ కాదు కానీ దా, నువ్వు ఇలా బస్సు ఉంటుంది సాయంత్రం బస్ కన్నా రా, సరేనా? ఒక 2 రోజులుండి పోదువు, నేను మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చెయ్యా. ఏమో గాని నువ్వు ఉండావు. మాట్లాడు. అరే నా మొగడున్నారా అయ్యా, నీతోడు మాట్లాడితే నా మొగడొచ్చి నాతోడు మాట్లాడతాడు, ఆగు. సరే సరే, ఆయన పోయినాక చెయ్యి. ఈ గండ మావులో నువ్వు వీని కర్మ అని కన్నా అంట పెట్టుకున్నట్టు అయింది కదా. అబ్బా అబ్బా అబ్బా, నన్ను కూసుంటే కూసోనిత్తలేడు, పంట వండనిత్తలేడు, ఏదో దొరికిపోయేటట్టున్నా కానీ ఇక నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. అబ్బో నేనుండా, ఒక 2 రోజులు అట్లా పోయేస్తే వాడు సప్పుడు వేయడు, లేకపోతే నేను అత్తన్నా అది ఇదని నన్ను సావదొబ్బుతాడు. ఆయనని అడుగుతా మరి పొమ్మంటాడో, అట్లా పోయి ఇట్లా అత్తనయ్యా అని చెప్తా, ఓ 2 రోజులు ఉండత్తా, ఏమంటాడో ఏమో. ఏమండి చెప్పు. నేను ఇవాళ మా వాళ్ళ ఇంటికి పోతా. ఎందుకు? ఏమో మొన్నడుసుంది బాగా పోతా 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 అని అంటున్నావు, ఏమైంది చెప్పు. కాదు, మా బాపుకు బగ్గా జ్వరం వస్తుందట, ఒకసారి అచ్చిపో బిడ్డ అని అమ్మ అంటాంది, పొయ్యత్తే అయిపోతుంది కదా. అవునా? మరి పొద్దున పోయి సాయంత్రం వస్తే అయిపోవు కదా. ఇక బగ్గ రోజులు అవుతుంది పోక, నన్ను పొద్దున పోతే సాయంత్రం పంపిస్తారా? పంపరు. అట్లా 1 రోజన్నా 2 రోజులన్నా ఉండుమని అంటారు. అవునా? మరి పిల్లల స్కూల్ పోతుంది కదా. రేపు 1 రోజు పోతుంది, ఎల్లుండి ఆదివారమే కదా, ఈ ఆదివారం సాయంత్రం వరకు అత్తం. సరే పిల్లలు బడికి పోయారు కదా మరి. 4కి ఇలా మేడంను పంపిమంట, 5:30కు బస్సు ఉన్నది కదా, ఆ బస్సుకు పోయత్తా. సరే సరేలే, మరి ఈ ఆదివారం వస్తావా అయితే రేపు 1 రోజు ఉండి? అవునవును. సరే సరే. అబ్బా థ్యాంక్స్ అండి ఒప్పుకున్నందుకు. ఇక నేను బట్టలు చదురుతా. సరే సరే. అబ్బా పొమ్మన్నాడు అటో ఇటో. ఈ ఊరికి పోతా పోతా అని మొన్నడుసుంది కలవరిస్తాంది. అవ్వగారిల్లంటే సంబరం, పోతే పోని పోయిరాని. నిన్న నేను జున్నవ్వోళ్ళింటికి పోతే అదేవతో వచ్చింది, అది ఇట్ట ఉన్నట్టు మాట్లాడిందే. అవునా? ఎవతది? ఎవరో ఆ సురేష్ అయ్యోళ్ళ మేనత్త బిడ్డనాట. ఓ మన జున్నునే ఇట్ట ఉన్నట్టు మాట్లాడుతాంది. అందుకోవద్దా నువ్వు? వాళ్ళింటికి వచ్చి వాళ్ళ మీదకే మాట్లాడుతాందా? ఎవతా పోరి, నేనుంటే మంచిగుండు. ఏం పాడో అబ్బో, నన్ను ఏమన్నది తెలుసా? ఆడుకునేటోనువా డైరెక్ట్ సీదా మీదికి వస్తావు, మెడల్ పట్టు నూకుతా కిందికి పో అని అన్నదే. అన్నాక జున్నవ్వకి చెప్తే ఇక 2 లోళ్ళు పెట్టుకున్నారు. ఓ దాని కళ్ళు మండ, ఏవతాది? నేను పనిపోవుట్లా జున్నవ్వ దగ్గర పోవుడైతలేదు. అది ఎవతి మరి ఉన్నదా పీకిందా? నీకు మన్నది జున్నవ్వా, అవసరం లేదు నా ఇంటికాడ నువ్వేవతివే ఉండనీకి, నడవాలి అని అన్నది. మరి పోయిందో లేదో? పోతుంది కావచ్చు, నేను పోయి అందుకోవాలా దాన్ని. అద్దద్దే, మళ్ళా ఎందుకు లొల్లి, మళ్ళా పెద్ద కథ అవుతుంది. పోతుందట తీయల్లా. సరే కానిపా, గా షెట్ కింద కూసుందాం జరసేపు. అదా బాలే అన్నది అదే ఎవతో గాని, నేను ఉంటే చెప్ప అందుకునేది అందును. ఇక బాగానే లొల్లి పెట్టుకున్నారు. ఏమైందే నర్సవ్వా, 2 రోజుల పొంటి కనబడతలేవు? నా పని నాకే అవుతుంది పోసక్క, పనికి పోతాన్నా కదా. లేదా అనే? లేదు లేదు, అందుకే నిమ్మలంగా ఆయన వచ్చి కూసున్నా. శంబయ్య ఉన్నాడే? ఉన్నాడు, తిన్నాడు ఇప్పుడే. నేను ఇక ఆయనకు బువ్వేసి అత్తన్న మరి తింటాండు నేను రాంగా. అయితే ఆ లింగి కూడా మీతోటి పనికి వచ్చిందా ఏ నర్సి? వచ్చింది వచ్చింది. దాని మనవరాలు ఈయన్నే ఉన్నది కదా. ఏమొన్న వచ్చిందట పొల్ల. అదైతే అచ్చమ్మోవరాయిలు లెక్కనే ఉంటది. మనకెందుకు గాని, 2 భార్యాభర్తలు మొత్తం జోరు మీద వస్తారు కదా. ఎటు పోతారు? మేమెటు పోతానమే, అట్టిగానే ఇట్లా ముచ్చటకు బయటకు వెళ్ళినాం. ఏం పోసక్క మొత్తం కనబడతలేవు?
మీరే పనికోబడితిరి, నేనెందుకు కనబడా? నేను ఇంటికాడనే ఉండబడితిని. నువ్వు కూడా మాతో అత్తేంది పోసాక టైం పాస్ కదా. అబ్బో నా బావ నన్ను పంపడే. ఈ పని చేస్తుందా కిలాడి? ఆమెకు పని చేయాల్సిన అవసరం ఏమున్నది? ఆమెకేంటి బొచ్చడు పైసలున్నాయి. ఊకోతి మల్లయ్య. తిన్నారుర్రా? తిన్నం లింగక్క, తిన్నావా నువ్వు? తిన్నా ఇటు వెళ్ళినా ఇక ముచ్చటకు. ఓనర్సవ్వా ఏం కూర వండినవేయల్లా? నేనా పప్పేసిన పప్పు. నువ్వేమండినావు? అట్టి చేపలుండే అండినా. ఎప్పుడు నీసే కదా పోషక్కు, నీసులేంది బుక్క పోతలేదేంది మీకు? అవసరముండేనా అది? ఇక ఇంట్లో ఉండే మల్లక్క, అందుకే అండినా. ఇవాళ ఒక్కళ్ళు తక్కువయ్యర్రు, ఒక్కళ్ళే వచ్చిర్రు. ఎట్లెట్లను ఈ రెండే వాళ్ళు అంటాందే నర్సి మమ్మల్నేనా? ఎవరు? ఎవలోతి అర్థమయ్యేటోళ్ళకి అర్థమైతే అయిపోయి ఏ నర్సవ్వా. నోరు గులగులా బలబలా అంటాంది కావచ్చు. ఇప్పుడు లొల్లి లేక ఓ 4-5 వద్దురాయే. ఇక మళ్ళా లొల్లి ఎట్లా పెట్టుకుందునా అని. నాకెందుకు అవ్వ లొల్లి, నేనెందుకు లొల్లి పెట్టుకుంటా? ఒక్కుళ్ళు ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలి గాని అట్లా కలిసిమెలిసి మాట్లాడుకోర్రి. ఊకే లొల్లి ఎందుకు పెట్టుకున్నాడు? పోసక్క నన్ను చూస్తే ఓర్వనే ఓర్వదాయే. నేనెందుకు ఓర్వా? నువ్వు అన్ని సూటిపోటి మాటలు అంటావు, అందుకే నేను ఓర్వా. ఏ పోసక్క నేనెందుకంటా? ఎల్లగా మాటలు కలుపుకుంటారు. ఊకే లొల్లు పెడతావా నువ్వే? మరి లొల్లెందుకు? మంచిగా ఉంటే అయ్యే పోతుంది కదా. అవునవును. ఇక నాకు నోటు దూలనా, నీకు నోటు దూలు ఉంటుంది బాగా. అదిగా బలబలా అన్నప్పుడు నువ్వు నా మీదకి లొల్లి కత్తావు. చూసినావా? మళ్ళీ ఇప్పుడు కూడా నన్నే అంటాంది ఇది. నేను లొల్లి పెడతా అంటాంది. ఇక చూడే నర్సి, ఇదంతా సక్కని పూసనట, మళ్ళీ నన్నే అంటాంది. ఓ సక్కని పూసను కాకపోతే నేనేం చేసిందే నిన్ను? నీ ఇంట్లోకి వచ్చిన్నా నీ సొమ్ము తిన్నానా, లేకపోతే నీ బావని ఎత్తుకచ్చుకున్నానా? ఎత్తుకచ్చుకపోయే, ఎత్తుకచ్చుకొని దగ్గర పెట్టుకపో. నువ్వు ఎత్తుకచ్చుకుందాం అనుకున్నా కూడా నా బావ నీకు లొంగడు. ఇప్పుడే మాట్లాడుకున్నట్టు మంచిగా మాట్లాడుకుంటారు, మళ్ళీ లొల్లి పెట్టుకోబడుతుంది. అబ్బో అది ఏమున్నా నా బావకు లైన్ బట్టే, దాంతో నాకేం మాట? ఇక అందంగల్ల మొగోడు నీ ముసలోడే ఉన్నాడని నీ ముసలోనికి లైన్ ఎత్తుర్రాతి. అప్పతట్టోడు ఇంత దవడ పెట్టుకొని ఉంటాడు, ఇంత కండ్లు, ఆయనకి అద్దాలు. ఆ అద్దాలు తిత్తే కండ్లే కనబడాయి. నీకెందుకే? నా బావ ఎట్లుంటే నీకెందుకు? నీకేం అవసరమే? ఎందుకే అన్ని పేరు నిలబెడతాను? నువ్వంత కమ్మగున్నావా? అటో బుల్లి చీక ఇటో బుల్లి చీక పెట్టుకొని ఏమో బగ్గ అంటావు బావు రూపులదానా. ఓ నీ కళ్ళు మండ, నువ్వంత కమ్మగున్నావే. అవ్వ జుట్టు చూడు, ఆ జాకెట్ చూడు, ఆ మూతి చూడు, ఎలకలు కొరికిన మూతి లెక్క బావు రూపులదానా. నువ్వెట్లున్నావే? నన్ను అంటున్నావు? అరే దొంగ ముండ, నువ్వు వీడికి ఎందుకు వచ్చినవే? ఈ జాగిరా అనేది నువ్వు కొన్నావా జాగా ఈ రోడ్డు? ఆగుర్రి మీ లొల్లి పాడుగాను. ఏమో ఎప్పుడు లొల్లే పెట్టుకుంటారు. అది బౌరూపులది కాదే, ఏదో పోనీ ఒక్కూర్లు ఉంటున్నాం కదా మంచిగా మాట్లాడదామని నేను అనుకుంటే చూసినావా అది ఎన్నెన్ని మాటలు అంటాందో. పిల్లును ఎలకైనా కాసేపు కలిసి ఉంటాయి కావచ్చులని. అబ్బో మీరైతే జన్మల కలిసేటట్లేరు ఇక. అబ్బో ఇది కామనుభూతంగా అదే, దీంతో ఎందుకు నాకు మాటలు? ఓ నువ్వేంటిదే? నువ్వు ఊసరి వెళ్ళివి, తాపకో తీరు రంగులు మార్చుకుంటుంటావు. నీ నోట్ల మన్ను, నీ నోట్లనే పోతారే. ఆగాగు. ఏమైంది? ఈడోడు ఏమైంది అనుకుంటా వస్తాడు. నీ కాళ్ళు మండ, నిన్నేమంటున్నా నేను? దానికి బాగా గులగులు అంటుంది గాని 2 సర్తే గాని సప్పుడు ఏది. ఓర్రి అవ్వ, ఏంటిదే గులగుల అనేది? అవునే ఓ బద్మాషి, గులగుల అనేది ఏంటిది పాడైందే? ఏమో అది కూడా నీకేరక. కరెక్టే. అందుకే ముసలోళ్ళను ముడిగోళ్ళని అందరినీ దగ్గర పెట్టుకొని ఉంటానా నేను. అరే రామ, నీకేం నొత్తాందే? దాన్ని పండబెట్టి తొక్కితే అప్పుడు తెలుస్తుంది. అబ్బో నువ్వారా ముసలోడా? ఆ కండ్ల అద్దాలు తీస్తే కండ్లే కనబడాయి కానీ నన్ను పండబెట్టి తొక్కుతావురా? అదే కట్టి అనుకుని పెడితే దెబ్బకే చావాలి మళ్ళా నువ్వు. మీ లొల్లి పాడగాను ఏదో సేపు గిట్లా బయట కూసుందాం, ఇంత నిమ్మలంగా మనశ్శాంతిగా ఉంటుందని మేమత్తే ఓర్ని ఓగలేనుకోగలు తిట్టుకుంటారు. అటు ముఖం పోయి తిట్టుకోపోర్రి. పొమ్మనే ఆ బర్రండా మొమ్మనటు దొంగరాండా. ఏమో
మనుషులున్న కాడికి వచ్చి లొల్లి పెడతది ఊకే. నువ్వు సక్కని ముండవే ఇక నడు నువ్వో. ముండా అంటే మూతి మీదకేసి చంపుతా. నన్ను అది రండా అంటాంది. నన్ను రండా అని అంటే నీ దౌడ మీదకే ఉచ్చుకుంటా నేను, దాన్ని కాదు నిన్ను ఉచ్చుకుంటారా ముసలోడా. అరయ్యే ఉన్న నా బావ మీద పడేడుతుందేమి, ఈ సొంటి బావ దానికి లేడని కుళ్ళు. ఓ ఇక కుళ్ళు అందంగల్ల బావ ఈ సొంటి బావ ఏడ దొరకడా అని నాకు కుళ్ళు. ఏమో నువ్వోరా ముసలోడా. అరే మీ లొల్లి పాడగా నాగుర్రీ. అవ్వా ఇక పొలం కాడికి నడవాలి. ఆగు గీ కంపెనీ అయినా గీడున్నాడు. ఓ అన్న ఎటు పోతున్నవే? నేనా తమ్మి అట్టిగానే అత్తన్నా. ఆ రమకు ఫోన్ చేసినవట కదా, ఆకు తంబాకు తెత్తా అన్నవట, తెచ్చినావా మరి? నేనెందుకు ఫోన్ చేసిందయ్యా, నాకు అక్కడి నుండే ఆకు తంబాకు అత్తలేదు, నేనెక్కడి నుండి తెచ్చేయాలి? అవునా? అవునయ్యా. నీది పాత నంబరే ఉన్నదా లేకపోతే కొత్త నంబరా? నాది పాత నంబరే పాడైందయ్యా, కొత్త నంబరు నేనెందుకు తీసుకుంటా? అవునా? ఇయ్యాల గిట్లా మరి రమకు ఫోన్ చేసినావా నువ్వు? నేను లిఫ్ట్ చేసినా హలో అని అంటివి, మళ్ళీ కడిగి ఎత్తివి. నేను ఫోన్ ఎత్తలేనయ్యా ఎవరకు, ఎందుకంటే ఆకు తంబాకు ఆ నుండే అత్తలేదు, నేను ఏం నుండి తెచ్చేయాలని నేను ఎవరికి ఫోన్ చేస్తలేను. అవునా? సరే సరే పో. సరే. ఇదేంది మా రమనేమో కంపెనోడు ఎత్తాండు, ఆకు తంబాకు ఎత్తాడట అని అన్నది, అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమున్నది? మళ్ళా ఏం కథ నడుస్తుంది అసలు? వాడు చేసినోడు ఎవడు ఫోను? ఇది అవ్వగారింటికి ఊక పోతా అని అంటాంది, మరి దేని గురించి పోతా అంటాంది? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఆ కొత్త నంబర్ అన్నిసార్లు ఫోన్ చేస్తాండు, అసలు ఆడ ఇవ్వడు. ఏదో తేడా కొడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? రాజుకేమైంది ఇంత కోపంగా ఉన్నాడు? అన్ని పోయి నీ అవ్వ చికెంటికలు పట్టుకొని అడుగుతీగా. రాజు ఏమైంది అంత గరం కొద్దున్నావు? ఏం లేదు ఏం లేదు. మరి అంత కోపంగా ఉన్నావు, ఎటు పోతున్నావు? పొలం కాడికే పోతా అని రెడీ అయినా గాని ఇక ఓను పొలం కాడికి. ఇంటికాడనే బగ్గ పని ఉన్నది నాకు. అయ్యో ఏమైంది చెప్పు. ఏం లేదు. మరి గంత కోపం కొద్దున్నావు, పొలం కాడికి పోతా అని రెడీ అయినావు, మళ్ళా ఇంటికాడనే పని ఉంది అని అంటున్నావు. ఏదో జరిగింది కానీ చెప్పు రాజు ఏమైంది? అన్ని చెప్తారా లత? కొన్ని కొన్ని సీక్రెట్లు ఉంటాయి, ఎందుకు అంత ఇచ్చి అడుగుడు? అయ్యో గట్ల మాట్లాడుతున్నావేంది? నా టెన్షన్ లో నేనున్నా. అమ్మో రాజేంది సడన్ గా గిట్లనే? చి నువ్వు అడగకున్నా అయిపోవు, ఆయనే టెన్షన్ ఉన్నాడు. అందరిని గెలుపుకుంటూ ఉంటా నేను, గెలకకున్నా అయిపోవు. అంతా మంచిగా అనిపిస్తలేదు, అన్ని సీక్రెట్లు ఉంటాయి, అన్ని చెప్తారా ననే. నాకు నోడుతుల బాగుంది గాని అసలు ఏమైంది మరి? గంత కోపంగా ఉన్నాడు, గంత కోపంగా ఇంటికాడి కురుకుతాండు. రామ ముచ్చటేమన్నా తెలిసిందా ఏంది? ఏమోతి ఊకే నాకెందుకు టెన్షను. ఏ రమా, ఏమైందండి? అయ్యో ఏమైందండి గంత కోపంగా ఉన్నారు? కోపం కాదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. దేనికండి ఏమైంది? అసలు నీకు ఫోన్ చేసినోడు ఎవడు? కంపెనైనా అని చెప్పినా కదా. అవునా? ఏమన్నాడు? అదే ఆకు తంబాకు ఎత్తానని ఫోన్ చేసిండు అని అన్నా కదా. అవునా? మరి ఇప్పుడు నాకు కంపెనోడు రోడ్ మీద కలిసిండు కదా. అవునా? ఏమన్నాడు? వచ్చిండా? ఎత్తా అన్నాడా? అసలు వాడు నీకు ఫోనే వేయలేదట. ఆకు తంబాకు అక్కడి నుండే అత్తలేదట, అక్కడి నుండి రాంది నేను ఎట్లా వేయాలన్నా అని వాడంటాడు. అసలు ఏంది నువ్వేం కథ నడిపిస్తావు ఎప్పుడు నాకు అర్థం కాదు. అయ్యో నిజమేనండి, ఆయన్నే ఫోన్ చేసిండు. నాకు ఏమని చెప్పినావు? కొత్త నంబరు తీసుకున్నాడట అని అన్నావు. వాడు వాడేది పాత నంబరేనట. నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పినావు? అబ్బా దొరికిపోయిన పో. చెప్పు అసలు ఆ నంబర్ ఎవరిది? నీ ఫోన్ తీసుకురాపో, ఆ నంబర్ ఒకసారి నాకు ఇయ్యి. నా ఫోను స్విచ్ ఆఫ్ అయిందండి, ఛార్జింగ్ లేదు. నువ్వు తీసుకురాపోవే ఫస్ట్. ఆ నంబర్ ఇవ్వండి, నీకు ఎవడు చేస్తాండు? నువ్వు నీ అవ్వగారింటికి పోతాను ఎందుకంటాను? మళ్ళా పాత లెక్కలేమన్నా కథలు పడుతున్నావా? అయ్యో గట్లెందుకు చేస్తానండి నేను? మీరు ఎందుకు అట్లా మాట్లాడుతుర్రు సీరియస్గా? ప్లీజ్ అర్థం చేసుకోండి. గతంలో జరిగిన ముచ్చట ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? నీ కథలు చూస్తా అంటే నాకెందుకో డౌట్లు వస్తాయి. బయట జనాలు కూడా కొంచెం వేరే మాట్లాడుతుర్రు. మరి ఏం చేస్తా అనుకుంటానో నువ్వు? తోలు తీస్తనిది.
నన్ను బగ్గంటివి కదా నువ్వు ఏం చేయకముందే. మరి ఈ కథలేంది? అసలు నాకు అవన్నీ కాదు. ఆ ఫోన్ పట్టుకరాపో, ఆ ఫోన్ చూడాలి నేను. ఫోను తెత్తనండి. ఎందుకు నా మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం లేనట్టే మాట్లాడుతుర్రు. నమ్మకం అంతా ఇప్పుడే కనబడ్డది కదనే. కంపెనోడు చేసిండు అని అంటే కంపెనోడు నాకు దారిలోనే కలిసిండు. వాడు ఎవడు నీకు ఫోన్ చేసేటోడు? అసలు ఆ నంబర్ ఎవరిది? ఏం లేదండి, నీకు చెప్తే తిడతావని నేను చెప్పలేదు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ భర్త చేసిండు. ఎందుకే? నీ దోస్తుల మొగడు నీకెందుకు వేయాలి? ఏం పని? వాళ్ళిద్దరూ లొల్లి పెట్టుకున్నారట. మా ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళిపోయిందట. అదే సరోజ, తెలుసు కదా నీకు, అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదురా. నువ్వన్న చెప్పురా కనీసం అని నాకు ఫోన్ చేస్తాడు. ఇక నేను దానికి ఫోన్ చేస్తే నాకు పడద్దు, నన్ను మస్తు టార్చర్ చేస్తాడు అని అదంటుంది. ఇక మళ్ళా ఇవాళ నిన్న చెప్పిన, నేను తెలుసుకొని చెప్తుంది అన్నయ్య అని చెప్పిన. ఇక మళ్ళీ ఇవాళ ఫోన్ చేసిండు, నువ్వు లిఫ్ట్ చేసినావు. ఇక నాకు కూడా భయమైంది, నువ్వు మధ్యలోండి మరి ఏం చెప్తా అనుకుంటున్నావు అని అంటావని నేను నీకు చెప్పలేదు. నువ్వు అన్ని అబద్ధాలు ఆడకు, కథలు పడకు. అయ్యో నిజమేనండి, నేను మీతోటి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమున్నది? అందుకే ఆ సరోజతోటి మాట్లాడదాం ఒక్కసారి పోయి, ఎందుకు ఇట్లా దూరం అవుతుర్రు అని అనుకోనే నేను అమ్మోళ్ళ ఇంటికి పోతా అని అంటున్నా. అది అక్కడనే ఉన్నది అమ్మోళ్ళ ఇంటికాడ. అవునా? మరి ఇదే ముచ్చట ముందుగాలే చెప్తే నాకు ఇంత అనుమానం రాకపోవు కదా. అన్ని లంగేశాలు ఎత్తన్నవా నువ్వు? కాదు, నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు పోతున్నావని అంటావని నేను అబద్ధం చెప్పిన, అంతే తప్పించి వేరే ఏం లేదండి. మీరు తప్పుగా అర్థం చేసుకోకుర్రి, మీ కాళ్ళు మొక్కుతా. మరి వాడు ఫోన్ లిఫ్ట్ చేసినాక మరి నేను గీనను గిట్లా ఉన్నదా రమా అని అడగచ్చు కదా. ఇక మళ్ళీ ఫోన్ చేసిన నేను, ఆయనకు భయమైందట అన్నయ్యకు, అందుకే కట్ చేసిండటనయ్యా. ఏమోలే, నెయ్యి అన్ని కథలు పడుతున్నావు నువ్వు. డ్రామాలు ఎత్తనవా? నా దగ్గర డ్రామాలు చేసినావు అనుకో, ఏం లేదు, ఒక్కసారి అంటే నమ్మి ఇంట్లోకి రానిచ్చిన. కానీ ఇప్పుడు ఏదైనా కథలు పడితే మాత్రం నీ పానమేది ఇస్తా నేను, చెప్తాన్నా. నేనెందుకు కథలు పడతానండి? మనకు పిల్లలు ఉన్నారు, నేను ఇంకా కథలు పడతానా? ఆలోచన మైండ్లో పెట్టుకొని బతుకు. నీ అవ్వగారింటికి పోవులు లేదు, ఎవ్వని ఇంటికి పోవులు లేదు. నువ్వు పోయి ఆడ మధ్యలో పంచాయతీ చేస్తావా? అయితే నీ పంచాయతీ చేసుడు అవసరం లేదు, మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. ఏదన్నా అయితే మళ్ళీ నీ మీదకి వస్తుంది. ఇప్పటికే మన బతుకులు మంచిగా లేవు, అర్థమవుతుందా? సరే సరే, మీరు ఏది చెప్తే అదేనండి, పోను గాని. ఆ మైండ్ అంతా దొబ్బింది. నేను పొలం కాయడికి పోయేటోడిని ఇటే మర్రి వచ్చిన, ఆడు కంపెనోడు కలిసిండు. గిట్లా ఫోన్ చేసినావు కదంటే నేను ఎందుకు ఫోన్ చేసినా అని వాడంటాడు. గివ్వే అనుమానాలకు దారితీస్తాయి. సరే సరే అండి, నాది తప్పే అయింది, క్షమించండి. నీకు ఎవ్వరు జోలి అవసరం లేదు, మనదే తక్కువ లేదు. నువ్వు మంది జోళ్ళకు పోకు, మధ్యలో పోకు. సరే. పోతున్న పొలం కాడికి ఆ పొలానికి నీళ్లు పెట్టకపోతే ఆ పొలం ఎండిపోయి పాడైతుంది. అటు మునగాలే, పోతానా? సరే సరే పోండి. ఓరయ్యో దేవుడా, నా బతుకు పాడుగాను గింత ఆగమాగం టెన్షన్ టెన్షన్ అవుతుంది. అసలు ఏంది నాకు ఈ బాధ? ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి అద్దనే ఇక పోతానంటే మళ్ళీ తిట్టి చంపుతాడు. ఏం చెప్తాను పోతావు నువ్వు అని. కొంచెంలో మిస్ అయినా దేవుడా భగవంతా నన్ను కాపాడు. ఈ సిమ్ పాడుగాను, ఈ సిమ్ అద్దని వేరే సిమ్ అన్న తీసుకోవాలి. ఇక ఫోన్ గత్తర్రా అని వీడు ఫోన్ చేసి చేస్తాడు. ఏంది? అరే ఏమైందే? ఏంది అనబడితివి? మరి ఏమిటికి ఫోన్ చేస్తున్నావు? నా మొగడిడా నన్ను తిట్టి చంపుతాండు అని అంటే అప్పటి ముచ్చటకు కవర్ చేసినవేమో. ఎంత కవర్ చేసినా నేను దొరికిపోతున్నా బావా. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు నువ్వు? పిచ్చలేస్తుంది నాకు. నేను ఇప్పుడు సాయంత్రం మా ఇంటికి పో అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను కంపెనోడు గురించి అని అదని ఇది అని కవర్ చేస్తే కంపెనోడు దారిల్నే కలిసిండట. నేనెందుకు ఫోన్ చేసినా అని వాడన్నాడట. వచ్చి నన్ను దుమ్ము దులుపుతాండు. ఏం కథ నడుస్తుంది, ఏం కథ, నీ ఫోన్ దేపో, నంబర్ దేపో అని నాటకాలు చేస్తానవా నువ్వేమన్నా? అవునా? ఇక అటు వచ్చేదాన్ని నేను ఇప్పుడు క్యాన్సిల్ అయినా. అయ్యో ఎట్లనే మరి? ఇప్పుడు పంపడు. ఇంకో 10-20 రోజుల దాకా అవ్వగారి ఇల్లు అని అంటే ఇక నన్ను చెప్పు అందుకునేది అంటాడు. నువ్వేమో గిట్ల చేయబడుతుంది. ఛీ, అయితే ఆయనకు అనుమానం వచ్చేటట్టు వేయద్దు గాని. మరి నేను రావాలా?
నీ అచ్చుడు మునుగా నువ్వేడికత్తవురా వారి రావల్లా అని నా పానం తింటాన్నావు, నన్ను గోస ఉచ్చుకుంటాన్నావు. నీ కాళ్ళు మోక్తా జర నన్ను వదిలిపెట్టు, ఊకే టార్చర్ చేయకు. అరే టార్చర్ ఏం చేస్తాననే, నేను ఇక్కడ పిచ్చోన్నాయి నీ గురించి. నేను అదైతా అంటే నిన్ను చూడకపోతే ఉండబుద్ధి అవుతలేదని నేను అదంటే నువ్వేమో టార్చర్ చేస్తున్నానంటాను. అప్పట్లో ఒక్కరోజన్నా నేను నీకు కనిపించకపోతే ఎంత లొల్లి చేసేదానివి. నేనంటే ఇష్టం లేదా, నన్ను చూడడానికి అత్తలేవు, నాతో మాట్లాడతలేవు అని ఎన్నెన్ని మాటలు అనేదానివి. ఇప్పుడెందుకే నీకు టార్చర్ లెక్క అనిపిస్తుంది? అప్పటి రోజులు వేరే, ఇప్పటి రోజులు వేరే. నీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్. సరేతి, నేనే చచ్చిపోతే ఏ బాధ ఉండదు ఇక. ఏంది నువ్వు మాట్లాడేది? చచ్చిపోతా అని అంటాను. అంతే కదా, ఇక నేను చచ్చిపోతే ఎవ్వలకి ఏ బాధ ఉండదు, నాతోటే అన్ని బాధలు. నువ్వు చచ్చిపోడు గిచ్చిపోడు అని అనకు, వేరేదాన్ని పెళ్లి చేసుకొని మంచిగా బతుకు. ఓ మా బతికినతి. ఊకుకే ఫోన్ చేయకు బాబా, నీకు దండం పెడతా. నాకే మాట్లాడాలనిపిస్తే నేనే ఫోన్ చేస్తా, సరేనా? కొంచెంలా మిస్ అయినాం, మా ఆయనకు దొరికిపోయేటోళ్ళం. నీ కాళ్ళు మొక్కుతా, నాకు అంత టెన్షన్ అవుతుంది ప్లీజ్. నీకు వీలున్నప్పుడు అన్న మరి నువ్వు ఎత్తన్నావా? చేత్తనే లేకపోతివి. చేత్త కానీ ఉండు ఇక ప్లీజ్. సరే మంచిది ఉండు, నాకేదన్నా అయితే తెలుస్తుంది కానీ. హలో కట్ చేసుకున్నాడు కదా, కట్ చేసుకొని. నేను ఈ రామ మీద టెన్షన్ తోటి లత మీదకి కైక్కుమంటిని. ఈ లత ఎంత బాధపడుతుందో కదా. మరి ఇక నేను మంచి బీపీలు ఉన్నా చెప్పు అనబట్టి ఏం చెప్తా? ఫోన్ చేసి సారీ చెప్పుదాం, లిఫ్ట్ చేస్తుందో ఊరిని అవ్వ కటే చేస్తుందిగా. అబ్బో కోపం బాగానే ఉన్నట్టున్నది. నేను పుష్కనంటిని, మరి నాకు భయం అయింది ఈ రామ ఏం చేస్తుందో అని. ఎన్నిసార్లు చేసినా కాడి చేస్తుంది. హోర్ని అవ్వ సరేతి అటు చేస్తుంది, మళ్ళా అవనే మాట్లాడుతుంది. అటు ఇటు పొద్దు పోతాంది, జల్దీ పొలం కాడికి పోయి నీళ్లు పెట్టి ఇంటికి నడవాలిగా. ఏదో ఒక్క ప్లాను వెయ్యాలి ఇక. నా రమ ఇక్కడికి రావాలనంటే ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. నాకేమో దాన్ని వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదు. ఏం చేసుడు? నేను అత్తనే అంటే అద్దద్దు నువ్వు రాకు అనబట్టే. ఏం ప్లాన్ వెయ్యాలి నాకు అర్థం అయితలేదు. వీళ్ళ అమ్మకు నాన్నకు ఏమన్నా అయిందంటే అత్తది కావచ్చు వీడికి, లేకపోతే నేనే పోవాళ్ళ ఆడికి. వీడికి అత్తే మంచిగుండు, పాత జ్ఞాపకాలతోటి కొన్ని రోజులు గడుపుదాం కదా. ఒక 4-5 రోజులన్నా రాయి అనంటే తాపకో కథలుతాంది. ఈ అవ్వ అందుకే ఈ లౌడల ప్రేమించద్దు, ఇంత బాధపడద్దు. ఆడోళ్ళు ఎట్లయినా మర్చిపోతారు, కానీ మొగోళ్ళు మనమే. ఛీ సచ్చుడైతాంది. సిన్సియర్గా లవ్ చేయద్దు ఎవరిని. ఇంట్లో కోదంపా, ఇంట్లో కోవడు చల్లగుండా. సాయంత్రం అవుతుంది, నేను ఇంటికి పోతా గాని నా పెసర్లు కందులు ఉంచినావా లేదా? ఉన్నాయి నర్సక్క, ఇంకా ఏడా వీటిని పొతం చేయొద్దా? నాకైతే పెసర్లు 5 కిలోలు, కందులు 5 కిలోలు ఉంచే. ఓ గంటగానే కొడుతుందా నర్సక్క మీకు పప్పు? ఏ ఇక మా తమ్ముడు వచ్చి ఇన్నే ఉండబట్టే ఇక మళ్ళా నా బిడ్డకింత పంపుతానే. సరేది నర్సక్క ఉంచుతుంది. అదే మరి ఆయనతో పూసుకునే వాళ్ళకన్నా అమ్ముతావేమో అని వచ్చి చెప్తాన్నా. సరే నర్సక్క. అప్పుడు నేను పొలం కాడ నుండి రాగా రాజెందుకో మస్తు కోపంతో ఉన్నాడు నర్సక్క రోడ్ మీద. ఏమైంది రాజు అని అంటే నా మీదకి కుక్క తీరే లేచిండు. నాకు అంత బాధ అనిపించింది. అవునా, ఇక వాడేం టెన్షన్లు ఉన్నాడు. అదే ఏమైంది రాజు, ఏమైంది, అట్లున్నావు, ఏమైంది చెప్పు అని అంటే, నీకెందుకు అన్ని అడుగుతావు, కొన్ని సీక్రెట్లు ఉంటాయి అవసరమా అని అన్నాడంటే, అయితే ఏ పోరి పట్టించుకోవద్దు, ఆడేం రాంతి తోటి ఉన్నాడో వాడేం టెన్షన్ తోటి ఉన్నాడో ఏమో. మళ్ళీ రమ్మ ముచ్చట గిట్ట రాజుకేమన్నా తెలిసిందా అని నాకు భయమే. అదేమన్నా చేస్తే దొరికిపోతుంది, మనము ఏం చేస్తామే. మనముకు టెన్షన్ పడితే ఏం లాభం? పాడైంది దానికి ఉండాలి. మనం చెప్పే తీరైతే చెప్పినాము, మళ్ళీ ఏదైనా చేస్తే దొరికిపోతే ఇక దాని బతికేమవుతుందో. ఎవరి జీవితం అల్లది, ఎవరి జీవితానికి మనం కావాలంటాం అయ్యింది. ఎవరి జీవితం ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అంతే గాని నువ్వెందుకే, నీకు నాకు బాగా ఆలోచిస్తాం అందరి గురించి, కానీ మన గురించి ఎవడు ఆలోచించడు. అర్థమైందా? మనం లోతులో పడుతున్నాం అంటే ఇంకా లోతుకునే టేస్ట్ వాళ్ళే ఉన్నారు, కానీ మన గురించి మంచి చేద్దాం అన్నోళ్ళు అయితే లేరు. నిజమే నర్సక్క నువ్వు అనేది. సరే తీయ పోరిపోతాన్నా, ఇక ఇంటికి పోవాలి. ఇవాళ రాక చెట్టు కింద కూర్చుంటే ఆ పోసిది నింగిది పెద్ద లొల్లయింది. ఇక అన్నే టైం పాస్ చేసుకుంటా ఉన్నావు. నేను ఇంటి మొకే పోలేదు. ఇక నర్సన్నత నన్ను ఇటు చంపుతాడు ఇక ఏడవేనవే అని. సరే నర్సక్క పో, ఇక వాళ్ళది ఎప్పటికి ఉండే లొల్లేనాయే. తేవడ్డారు బాగా.
సరే నర్సక్క పో. రాజు ఫోన్ చేసి చెప్తాడు, ఏమో నన్ను మస్తు గద్రాయించి పెట్టిండు, నాకే మంచిగా అనిపించలేదు. ఇంకా నేను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయాలి, అందుకే లిఫ్ట్ చేస్తలేను. లత, ఓ లత ఉన్నావా? ఇక రాయికి రావోసారి. ఏంటిది? అయ్యో ఏంటిదన పడుతుంది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు కదా. చెప్పు ఏంటిది? నా పని మీద నేనున్నా, ఫోను చూడలేదు. అయ్యో గంత కోపంగా మాట్లాడబడుతుంది. నేను అప్పుడు ఏదో కోపంలో ఉన్న లత, అందుకే అట్లా అన్నా. సారీ సారీ. నాకు సారీ ఎందుకు చెప్తావు గాని అద్దద్దు. అయితే ఏమైందంటే, అద్దు అద్దు, ఎవరి సీక్రెట్లు వాళ్ళకే ఉంటాయి, చెప్పొద్దు. కొన్ని అన్ని చెప్తారా? అయ్యో గట్ల ఫీల్ కాబడుతుంది. అరే నేను నిజమే అంటాను రాజు. సరే సరే తిన్నావా? తినలేదు ఇంకా, నేను పోతాను ఇంట్లోకు, నాకు పని ఉన్నది. అయ్యో నువ్వు ఫీల్ అయినావు గాని అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. ఫీల్ ఏం కాలేదంటే నేను ఎందుకు ఫీల్ అయితా, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సరే సరే నీ అవ్వని నీడు ఉండంగా పోతుందిగా, ఫీలింగ్ అయినట్టున్నది. ఏమో పో, అందరి బతుకులు మంచినే ఉన్నాయి, నాదే కింది మీద ఆగమైతుంది. సో దోస్తులు చూసిరా వీడియో? ఇక మరి నెక్స్ట్ వీడియోలో ఈ రమ వాళ్ళ బావ ఏం ప్లాన్ చేస్తాడు, మరి ఏమైతుంది, ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టరు.